హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ నిన్న నైట్ మా వారు మహాబలేశ్వర్ నుంచి ఈ స్ట్రాబెర్రీస్ తెచ్చారండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే అసలు అవి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు ఉన్నాయి. సో నిన్న అవంతా క్లీన్ చేసి అయితే లోపల పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ మార్నింగ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్స్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి చెప్పమంటున్నారు. నా దగ్గర ఉన్నది ఇది ఒక బాండీ ఉంది. ఇది ఇండస్ వ్యాలీ నుంచి నేను పర్చేస్ చేశాను. అంటే అమెజాన్లోనే ఇండస్ వ్యాలీ బ్రాండ్ ఇది. అండ్ దోసా పెనం మాత్రం ఇండస్ వ్యాలీ కాదండి. దాని లింక్ నేను ఈ రెండు ప్రోడక్ట్స్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కుంటే ఇట్ మేక్స్ సెన్స్. ఇది హెల్త్కి కూడా మంచిది అంటారు కాబట్టి నేను ఇవి మెల్లిగా రీప్లేస్ చేద్దాము అనేసి. నా కుక్వేర్ మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ వరకే పెట్టుకున్నానండి. 1 or 2 నాన్ స్టిక్ ఉంటున్నాయి తప్ప ఇంకా నాన్ స్టిక్ కొనటం ఆపేశాను. అండ్ కొంచెం ఆ కోటింగ్ పోయిన వెంటనే దాన్ని తీసేయటం, డిస్కార్డ్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ట్యూస్డే కావటంతో గుడికి అయితే వెళ్ళేసి వచ్చామండి. మా అమ్మాయికి కాలీఫ్లవర్ కర్రీ చేసేసాను కదా, అది బాక్స్లో పెట్టేశాను రైస్తో పాటు. అండ్ ఇంకా ఇవాళ మా వారు కూడా తొందరగా వెళ్తాను అన్నారు ఆఫీస్కి, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో నేను ఇక్కడ స్ట్రాబెర్రీ స్మూదీ లాగా చేసేస్తున్నానండి. తనకేమో షుగర్ లేకుండా నేనేమో షుగర్ వేసుకొని చేసుకున్నాను. నాకు షుగర్ లేనిదే ఆ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కానీ స్మూదీ కానీ తాగబుద్ధి అయ్యేదండి. అందుకని నేనైతే వేసుకున్నాను. అండ్ స్ట్రాబెర్రీస్ అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి. పూణేలో స్ట్రాబెర్రీస్ చాలా బాగా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ లోనావ్లాలో కానీ లేదా ఇటువైపు మహాబలేశ్వర్ కానీ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. మామూలుగా నాకు సిటీలో 1 బాక్స్ ఆఫ్ స్ట్రాబెర్రీ వచ్చే ప్రైస్కి ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 1/2 కిలోనో మరి అవి ఎంత ఉన్నాయో ఆ బాక్స్ అయితే నాకు ఐడియా లేదు. అవి వచ్చినాయి అండ్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక ఐటమ్ ఆర్డర్ చేశానండి. అమెజాన్ నుంచి కొన్ని తెప్పించుకున్నాను. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం నేను మా వారు ఇది ఆర్డర్ చేద్దాము అనేసి. బట్ దెన్ మనం బద్దకిస్తూ ఉంటాము, కొంచెం రీసెర్చ్ చేసి చేద్దాము అనేసి చాలా ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి పోస్ట్పోన్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే నాకు లాస్ట్ మంత్ కొంచెం నెక్ పెయిన్ లాగా అట్లా వచ్చిందండి, బాగా ఇబ్బంది పెట్టింది. నేనేమనుకున్నానంటే ఎడిటింగ్ ఇవన్నీ చేస్తున్నాను కదా, దానివల్ల కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, ఫోన్ ఎక్కువ యూస్ చేయటం వల్ల ఇట్లా పట్టుకొని స్క్రోల్ చేస్తూ నెక్ బెండ్ చేస్తాం కదా, దానివల్ల వచ్చింది అనుకున్నాను. బట్ ఆఫ్ లైట్ ఇప్పుడు మా వారు కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు. సో మాకు అనిపించింది ఏంటి అంటే పిల్లోస్ ప్రాబబ్లీ అవి దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అని. అంటే మేము పిల్లోస్ కొని కూడా 4 years అయిందండి. ఇంత తక్కువ స్పాన్ అయితే ఉండదు. బట్ దెన్ యూ నెవర్ నో కదా, ప్యాకింగ్లో పాడైపోవచ్చు. అందుకని ఇది సర్వైకల్ పిల్లోస్ అనేసి దొరుకుతున్నాయండి అమెజాన్లో. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నాకు ఆఫర్ ప్రైస్లో వచ్చిందండి, 4500 సంథింగ్. ఇది నాకు 2 పిల్లోస్ 2500కి అలా వచ్చింది. అండ్ ఇవైతే ఎలా ఉన్నాయి అన్నది నేను కొంచెం యూస్ చేసినాకైతే దాని రివ్యూ ఇవ్వగలను. అండ్ అసలు మాకు చలి సడన్గా టెంపరేచర్స్ డ్రాప్ అయిపోయినాయండి పూణేలో. సో ఇవాళ ఏం చేస్తున్నానంటే తీసిన బట్టలు కొంచెం చల్లగా ఉన్నాయి అన్నమాట. ఎండకేసి నేను కూడా ఆ ఎండకి నుంచొని ఫోల్డ్ చేస్తున్నాను. కొంచెం బాడీకి ఆ వేడి తగులుతుంటే హాయిగా ఉందండి. లేకపోతే పొద్దున్నుంచి సాక్సులు స్వెటర్లు వేసుకొని ముడుచుకొని కూర్చున్నట్టుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వీడియో కోసం అని స్వెటర్ తీసి పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం టైం కొంచెం బాగుంటుంది, కొంచెం ఎండ వచ్చి. అదర్వైజ్ ఇట్స్ రియలీ బ్యాడ్ అనమాట. మార్నింగ్స్ ఆర్ హారిబుల్ లాగా ఉన్నాయి అనమాట. అంత చలి వచ్చేసింది సడన్గా. అండ్ ఇవాళ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదండి నా ఇల్లు చాలా నీట్గా ఉంటుందని. నా ఇల్లు నీట్గా ఉండదండి, ఇలా కూడా ఉంటుంది, చాలా మెస్సీగా. ఈ షెల్ఫ్లో ఏంటి అంటే నేను డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఎక్స్ట్రా అంటే మారుస్తూ ఉంటాం కదా, కొన్ని డెకోర్ ఐటమ్స్ అన్నీ ఈ షెల్ఫ్లో పెట్టుకుంటాను.
అండ్ ఈ షెల్ఫ్ దీపావళికి, దసరాకి అన్నిటికీ యూస్ చేస్తాం కదా డెకరేటివ్ ఐటమ్స్, అవన్నీ డెకరేట్ చేసి స్టఫ్ అయితే చేసేసాను. అండ్ పండగ తర్వాత చాలా బిజీ అయిపోయాను, అసలు టైం దొరకలేదు. సో ఇవాళ ఈ షెల్ఫ్ అంతా తీసి దీన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒక మలయాళం డబ్బింగ్ మూవీ పెట్టుకున్నానండి, హెవెన్ అని ఉంది పేరు, చాలా బాగుంది. మీకు థ్రిల్లర్స్ ఇట్లాంటివి ఇష్టం ఉంటే మాత్రం ఈ మూవీ నచ్చుద్ది. కొంచెం స్లోగా ఉంటాయి మలయాళం మూవీస్, ఏంటంటే మన తెలుగు మూవీస్ లాగా గందరగోళం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫుల్ అట్లా ఏమి ఉండవు కదా, సాఫ్ట్గా స్లోగా వెళ్ళిపోతాయండి. అసలు ఆ మలయాళం మూవీస్ నిజంగా వాళ్ళు చేసేది ఒక డిఫరెంట్ లెవెల్లో చేస్తారేమో అనిపిస్తుంది నాకు ఆ మూవీస్ చూస్తూ ఉంటే. ఆ మూవీ పెట్టుకొని అది చూస్తూ నేను ఇక్కడ ఇదంతా సెట్ చేసుకున్నాను. అండ్ షెల్ఫ్ లైనర్స్ లాగా నేను ఇక్కడ పేపర్ బ్యాగ్స్ ఏవైతే వస్తాయి కదా మనం షాపింగ్ చేసినప్పుడు, ఆ బ్యాగ్స్ ఆ హ్యాండిల్స్ కట్ చేసి వాటిని షెల్ఫ్ లైనర్స్ లాగా వేసుకుంటున్నానండి. అవి థిక్గా ఉంటాయి, సో కదలకుండా ఉంటుంది అండ్ మనకి కింద స్క్రాచెస్ కూడా పడవు. ప్రతిసారి ప్లాస్టిక్ అనేసరికి నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్ దీస్ డేస్. సో ఇలా వీలైన చోట పేపర్ని ఇట్లా యూజ్ చేసుకోవటం అయితే నాకు బాగా అనిపించిందండి. అండ్ ఈ బ్యాగ్స్ సాలిడ్గా ఉంటే కొంచెం టఫ్ పేపర్తో ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ, ఇవేమి కొంచెం ఇట్లా న్యూస్ పేపర్ లాగా ఫోల్డ్ అయిపోవు. అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి నా వీడియోస్లో అడుగుతూ ఉంటారు కదా, నా ఎసెన్షియల్ ఆయిల్స్ నేను మోస్ట్లీ హోమ్ సెంటర్ నుంచి కొంటాను, కానీ కొన్ని ర్యాండమ్లీ ఇక్కడ ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు పికప్ చేసినవి, కొన్ని మా అక్క వచ్చేటప్పుడు ప్యారిస్ నుంచి వచ్చేటప్పుడు తను తీసుకొస్తుంది లావెండర్ ఇట్లాంటివి. సో అవన్నీ మాత్రం నేను చాలా కేర్ఫుల్గా స్టోర్ అయితే చేసుకుంటానండి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటి అంటే సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఎవాపరేట్ అయిపోతాయి తొందరగా. అందుకని నేను ఈ పౌచ్లో పెట్టుకొని ఈ షెల్ఫ్లో ఒక కార్నర్కి పెడతాను, సో దట్ దే డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు డైరెక్ట్ సన్లైట్ అనమాట. అండ్ ఈ షెల్ఫ్లో ఎసెన్షియల్ ఆయిల్స్, పాట్ పొడి అండ్ ఆల్ అదర్ ఫ్రేగ్రెన్సెస్ రిలేటెడ్, హోమ్ ఫ్రేగ్రెన్స్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టుకున్నాను. డెకరేటివ్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ లీవ్స్ అవన్నీ ఒక చోట పెట్టుకున్నాను. ఇక్కడే ఈ సాంబ్రాణి, అగర్బత్తీలు అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ పాట్ పొడిస్ అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టుకుంటాను. మీరు సాంబ్రాణి గురించి అడుగుతున్నారండి. సాంబ్రాణి కప్స్ ఒకటైతే సైకిల్ బ్రాండ్ది బిగ్ బాస్కెట్లో ఉంటుందండి, అదే తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఇది బాగుంటుందండి, శుభం కాటో ఏదో ఉంటుంది, ఇది బిగ్ బాస్కెట్లో దొరుకుతుంది. అవుట్ ఆఫ్ స్టాక్ అయినప్పుడు నేను ఆ సైకిల్ది తెప్పించుకుంటూ ఉంటాను. ఈ రెండు మాత్రం బాగుంటాయి. అండ్ దశాంగం మాత్రం నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. నాకు లింక్ కనిపిస్తే నేను ఇస్తానండి, నాకు ఇప్పుడైతే ఆ లింక్ అవైలబుల్ లేదు. సో ఆ దశాంగం, ఈ కప్స్ బర్న్ చేసినాక ఆ దశాంగం పౌడర్ వేస్తే ఇంకా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందండి. ఇల్లంతా అసలు టెంపుల్లో వచ్చిన ఫ్రేగ్రెన్స్ ఉంటుంది చూడండి, అలా వచ్చేస్తుంది. అండ్ అసలు ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపిస్తుంది నాకు దశాంగం పౌడర్ ఇట్లా సాంబ్రాణిలో వేసుకుంటే. అండ్ వింటర్స్ అయితే వచ్చేసినాయి కదండి. నాకు వింటర్స్లో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే నా ఫీట్ క్రాక్ అయిపోతూ ఉంటాయి. అండ్ హ్యాండ్స్కి కూడా ఇక్కడ పూణేకి వచ్చినాక నాకు హ్యాండ్స్ రఫ్గా అయిపోతాం, ఈ క్యూటికల్స్ దగ్గర డ్రైగా అయిపోవటం అట్లా స్టార్ట్ అయిందండి. మామూలు నార్త్లో విపరీతమైన చలి ఉంటుంది, కానీ అక్కడ ఎప్పుడు నేను హ్యాండ్స్తో ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కానీ పూణే వెదర్ ఐ థింక్ ఇట్స్ డ్రై అనుకుంటాను. అందుకని ఒక చిన్న క్రీమ్ లాగా చేసుకుంటానండి, హ్యాండ్ క్రీమ్ లాగా. దీంట్లో ఏంటి అంటే కొంచెం వాసలిన్ తీసుకున్నాను, కొంచెం ఆల్మండ్ ఆయిల్ అండ్ గ్లిజరిన్ మిక్స్ చేసేసి, ఈ మూడు మిక్స్ చేసి ఒక క్రీమ్ చేసుకున్నాను. దీన్ని మన హ్యాండ్స్కి అప్లై చేస్తే మాత్రం భలే సాఫ్ట్గా అయితే అయిపోతున్నాయండి. కాకపోతే గ్లిజరిన్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్టికీగా ఉంటుంది. సో ఈ క్రీమ్ అప్లై చేసుకున్నాక 5-10 మినిట్స్ ఏది టచ్ చేయకుండా కొంచెం అట్లా పెట్టుకుంటే హ్యాండ్స్ మాత్రం ఇది భలే ఎఫెక్టివ్గా అయితే ఉందండి. ఈ క్రీమ్ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వర్కౌట్ అయిందో కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఈవినింగ్ అయితే ఇంకా మా అమ్మాయి నేను ఒక చిన్న వాక్ అనేసి వెళ్ళామండి. కాసేపు అట్లా బయట పడదాము అనేసి. ఈ చలికాలంలో బయటకి వాకింగ్ అన్నది అయితే కొంచెం తగ్గించేశాను, బట్ వన్స్ ఇన్ అ వైల్ వెళ్తూ ఉంటామన్నమాట. అండ్ ఇంక ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. బీరకాయ పచ్చడి చేసేస్తున్నానండి. అండ్ సైమల్టేనియస్లీ మా అమ్మాయి డిన్నర్కి అనేసి అండా బుర్జీ, ఎగ్ పొరుటు అండ్ కొంచెం రోటీస్ చేసేస్తాను తనకి.
సో ఇవన్నీ చేసేసి ఇంకా స్నానం చేసి వచ్చి అప్పుడు కొంచెం ధూపం అయితే వెలిగించుకుంటానండి ఇంట్లో. ఈవినింగ్ ధూపము అగరబత్తిను పెట్టుకుంటే అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుందండి. ఇల్లు భలే కామ్గా సూతింగ్గా అయితే అనిపిస్తుంది. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.